మంచిదండి. మొదటి పాఠంలో మంచి మాటలు కూడా మనం విన్నాము. తెల్లని వస్త్రములు ధరించాలా ధరించకూడదా? చాలా మంది తెల్లని వస్త్రాలు కట్టుకొని వెళ్తాం మనం చూస్తున్నాము. మనసు మాత్రం తెల్లగా ఉంటే చాలు అని నేర్చుకున్నామండి. యోగు గారిని నోటి మాటతోనైనా పాపం చేస్తాడేమో అని చూసింది అపవాది. కానీ అక్కడ కూడా ఆయన పాపం చేయకుండా యథార్థవంతుడిగానే నిలబడ్డాడు. కాబట్టి ఆ కష్టాన్ని ఓర్చుకున్న తర్వాత మంచి ఆశీర్వాదం ఆయన పొందుకున్నాడు. ఇటువంటి పరీక్షలు మన జీవితంలో కూడా కొద్ది కొద్దిగా రావచ్చు, అంతగా రావు. యోబు కష్టం అంత కష్టం బైబిల్లో యోబు గారు అంత కష్టం శ్రమలో ఎవరికి కూడా రాలేదని నేను నమ్ముతున్నానండి. అలాగనే విత్తనాలు, నూతన సంవత్సరం మరి విత్తనాలు, మనం విత్తవలసిన విత్తనాలు ఎక్కడ విత్తాలి, ఎక్కడ విత్తకూడదు. ఈ పాఠం కూడా చాలా బాగుందండి. ఎక్కడ పడితే అక్కడ యేసుక్రీస్తు వారి గురించి చెప్తాం, కానీ సంఘం అట్టా ఇట్టా అని కూడా చెప్పకూడదు. విత్తనాలు ఎక్కడ విత్తాలి? మొదటి ప్రదేశం లోకంలో విత్తాలి. లోకం ఒకటి, హృదయము, సంఘము. లోకంలో యేసుని గురించి విత్తనాలు విత్తాలి, వాక్యం గురించి విత్తనాలు విత్తాలని నేర్చుకున్నామండి. క్రియలు అనే విత్తనం ఎక్కడ విత్తాలి? సంఘంలో ఏదన్నా దేవునికి సంబంధించి కానీ ఏదన్నా కార్యక్రమానికి నీ క్రియల ద్వారా విత్తనాలు విత్తాలి. విశ్వాసుని మాత్రం హృదయంలో ఎత్తుకోకూడదండి. ఫలానా ఆయన గొప్పవాడు ఇలాగ చెప్పాడు. నేను చెప్పింది కూడా పొద్దున్న మరి కోటేశ్వరరావు గారు చెప్పాడు అన్న మాట కరెక్ట్ కాదు. ఏంటంటే దేవుడు వాక్యం ద్వారా చెప్పాడు, ఇది మాత్రం కరెక్ట్. దేవుడే చెప్పించాడు. విత్తడానికి మన జీవితకాలం అంతా కూడా సరిపోదు. మన జీవితకాలం అంతా కూడా విత్తనాలు విత్తుతూనే ఉండాలి. ఎక్కడ విత్తే విత్తనాలు అక్కడ విత్తుకుంటానే మనం దేవుడి కోసం బ్రతకాలి. అది క్రైస్తవుడికి దేవుడు అప్పగించిన బాధ్యత. ఎలా విత్తాలి? కన్నీళ్లతో విత్తితే, భారంతో ఎత్తితే సంతోషమైన సంపద, ప్రతిఫలం సంఘంలో అనేక మంది చేర్చబడతారు అని దీని భావం మనం నేర్చుకున్నామండి. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఇదిగో నాయన ఇప్పటి వరకు నీ లేఖనాల్లో నుంచి తండ్రి ఎన్నో విలువైన మాటలు, విత్తనాలు అనేది ఏంటో నాయన మా హృదయంలో నీ వాక్యాన్ని నాయన నింపుకొని, మరి నాయన నేను నింపుకున్న వాక్యపు విత్తనాలను నాయన ఎలా విత్తాలి, ఎక్కడ విత్తాలి, ఏ సమయంలో అని కూడా మేము తెలుసుకున్నాం నాయన. మరి అట్టి మంచి జ్ఞానమైన మాటలు మేము నాయన సందర్భానుసారంగా మరి నాయన విత్తనాలు అనేవి మేము వాడుతూ వినియోగించుకుంటూ నాయన మేము ఫలిస్తూ అనేక మందికి నాయన మేము ఉపయోగకరంగా మరి దీవెనకరంగా మరి నాయన మీకు ఉండటానికి మేము సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.